నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియోలో ఏంటంటే ఒక బతుకున్న వ్యక్తి అంటే ఒక పురుషుడు, హిందూ పురుషుడు గురించి మాట్లాడుతాడు. హిందూ పురుషుడు తను సంపాదించిన ఆస్తి ఏదైతే ఉందో, అతని తదాంతరము ఎవరికి ఏ విధంగా చెందాలి అనే సందర్భంలో అతను ఏ విధంగా సెక్యూర్డ్గా ఉండాలి, అలాగే ఆ సందర్భంలో ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద తెలుసుకుందాం. ఒక హిందూ పురుషుడు అతను సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అంటే తనకు తానుగా సంపాదించిన ఆస్తిలో ఎవరికి ఎలాంటి చిల్లిగా ఉండదు, ఎలాంటి రైట్ ఉండదు. ఈవెన్ వాళ్ళ భార్యకు ఉండదు, పిల్లలకు ఉండదు, మనవలకు ఉండదు, మనరాలకు ఉండదు, ఎవరికి ఉండదు. అంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీరు? కట్టుకున్న భార్యను వదిలేయమంటారా, లేదా కట్టుకున్న కడుపును పుట్టిన పిల్లల్ని వదిలేయమంటారా అని మీరు జనరల్గా అంటారు. కానీ చట్టంలో ఆ విధంగా ఏ విధంగా ఉందో అది చెప్పడం నా ధర్మం. అంతేకాని చట్టం నాకు చుట్టం కాదు, మీకు చుట్టం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది తను బతుకున్న కాలంలో చాలామంది పురుషులు ఏం చేస్తూ ఉంటారంటే అది వీలునామా ద్వారా సంక్రమింపజేస్తూ ఉంటారు. సో అలాగే మీరు కూడా ఏంటంటే మీ నాన్నగారు బతుకున్న కాలంలో మీరు చక్కగా ఆయనతో మంచిగా ఉండి ఆయనకు సంబంధించిన ఆస్తులు వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వీలునామా ద్వారా మీరు రాయించుకొని ఉంచుకోండి. చాలామంది కొడుకులు ఇక్కడ ఒక ప్రాబ్లం అయింది. మా దగ్గరకు ఒక అతను వచ్చాడు. సార్ మేము వీలునామా రాశామండి, వీలునామా రాసిన తర్వాత తెల్లారి నా కొడుకు నన్ను బయటకి వెళ్ళగొట్టాడు అని అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, వీలునామా అనేది పదే చెప్తున్నాను. వీలునామా అనేది ఒక మనిషి జీవించి ఉన్న కాలంలో, తను బతికున్న కాలంలో చెల్లదు. మరి ఎప్పుడు ఒక మనిషి జీవించుకున్నలో తను తర్వాత మరణించిన మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మరి వీలునామాకి సంబంధించి ఎప్పుడు చెల్లుతుంది అంటే వీలునామా తన యొక్క చివరి విల్ గుర్తుపెట్టి ఆఖరి వీలునామా మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక చాలామంది ఏంటంటే మరి వీలునామా రాయకుండా మరణించినట్లయితే, వీలునామా రాయకుండా మరణించినట్లయితే అతనికి సంబంధించిన ఆస్తులందరికీ వాటా ఉంటుంది, మహిళలకు కూడా అందులో వాటా ఉంటుంది. కాబట్టి వీలునామా రాయకుండా మరణించిన ఒక తండ్రికి సంబంధించిన ఆస్తులు లేదా హిందూ పురుషుడికి సంబంధించిన ఆస్తులు శుభ్రంగా అందరికీ చెందుతాయి. అది లీగల్ హెయిర్ 1, లీగల్ హెయిర్ 2 అని ఉంటుంది. నెక్స్ట్ నేను వీడియోలో లీగల్ హెయిర్ 1 ఎవరెవరు వస్తారు, లీగల్ హెయిర్ 2 ఎవరెవరు వస్తారు నేను చెప్తాను. మరి వాళ్ళకి వారసులు లేకపోతే ఇది చాలా చిక్కు ప్రశ్న. చాలామంది వీలునామా ద్వారా ఒక వ్యక్తికి వారసులు కనుక లేకపోతే ఆ ఆస్తి అతను వీలునామా రాయకుండా కనుక మరణించినట్లయితే అది ఏంటంటే అలా సంబంధించిన ఎవరొకరు వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆ వారసులకి ఆ యొక్క అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉంటారు. వారసులు 1, వారసులు 2 ఉంటారు. లీగల్ హెయిర్ 1, 2 ఉంటారు. లీగల్ హెయిర్ 1 అయిపోతే అప్పుడు కూడా ఎవరు లేకపోతే లీగల్ హెయిర్ 2 చూస్తారు. సో లీగల్ హెయిర్ 2లో కూడా ఎవరికి లేకపోతే అతను వీలునామా కనుక రాయకుండా మరణించినట్లయితే అది ప్రభుత్వం వారికి చెందుతుంది. సో ప్రభుత్వం వారికి చెందుతుంది కాబట్టి ఎవరైనా సరే తాను జీవించి ఉన్న కాలంలో వీలునామా అనేది తన ఇష్టపూర్వకంగా, ఇష్ట అంటే ఇష్టం, దానికి ఇష్టపూర్వకంగా ఎవరైనా రాయొచ్చు తప్ప, అంతేగాని హిందూ పురుషుడు బతుకున్న కాలంలో అతని యొక్క ఆస్తికి మీకు ఎలాంటి రైట్ ఉండవు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.